Ready to move in premium triplex villas at Bachapalli APR projects. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మామూలుగా లేదు. అధికార పక్షం ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో హోరెత్తిపోతోంది. కానీ అక్కడ మాత్రం ఏ హడావిడి లేదు. ఎన్నికల కమిషన్ ప్రచారానికి షరతులు ఏమీ పెట్టలేదు. అయినా సరే అభ్యర్థులు బయటకు రావడం లేదు. అసలు ఎన్నికలు జరుగుతున్నాయో లేదా అన్న డౌట్ వచ్చేలా ఆ రాష్ట్రం మొత్తం సైలెంట్గా ఉంది. ఇంతకీ అది ఏ స్టేట్? ఆ మౌనం వెనక ఉన్న కారణం ఏంటి? ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మణిపూర్లో లోక్సభ ఎన్నికల సందడి లేదు. పోలింగ్కు 2 వారాల టైం కూడా లేదు. రాజకీయ పార్టీల పోస్టర్లు, భారీ ర్యాలీలు, నాయకుల ప్రచారాలు లేవు. పౌరులు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన హోర్డింగులు చూడడం వల్లే ఎన్నికలు వస్తున్నాయని తెలుస్తోంది. ఓట్ల కోసం ప్రచారం చేయడానికి, హామీలు గుప్పించడానికి ప్రధాన పార్టీ ప్రముఖులు రాష్ట్రాన్ని సందర్శించడం మానుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి ప్రముఖుల్ని స్టార్ క్యాంపెయినర్లుగా బీజేపీ చేర్చుకోగా, కాంగ్రెస్ శ్రేణిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. అయినా వీరెవ్వరూ మణిపూర్ ప్రచారం చేయడానికి వెళ్లడం లేదు. మణిపూర్ ఎన్నికల కమిషన్ ప్రచార కార్యక్రమాలపై అధికారిక ఆంక్షలు లేవని చెప్పినప్పటికీ రాష్ట్రంలోని సున్నితమైన పరిస్థితిని మరింత దిగజార్చకుండా ఉండేందుకు నిరాడంబర ప్రచార అవసరాన్ని పార్టీ ప్రతినిధులు నొక్కి చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిధిలోనే ఏదైనా అనుమతించడం జరుగుతుందని మణిపూర్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రదీప్ జూ ప్రకటించారు. గమ్మత్తైన ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అభ్యర్థులు బీజేపీకి చెందిన తనోజం బసంత్ కుమార్ సింగ్, కాంగ్రెస్కు చెందిన అంగంచా బిమల్ అకోయిజం, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన మహేశ్వర్ తనోజం, మణిపూర్ పీపుల్స్ పార్టీకి చెందిన రాజమ్ముకర్ సోమేంద్ర సింగ్ ఒక ప్రత్యేకమైన పరిష్కారంతో ముందుకొచ్చారు. వారు సాంప్రదాయేతర పద్ధతిలో ఓటర్లను చేరుకుంటున్నారు. ప్రజల ఇళ్ల దగ్గర లేదా పార్టీ కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహించడం, వాళ్ల మద్దతుదారులు ఇంటింటికి ప్రచారం చేయడం వంటివి ఉన్నాయి. వాలంటీర్ల బృందాన్ని పంపిస్తున్నామని మహేశ్వర్ తనోజం అన్నారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాష్ట్ర సిట్టింగ్ విద్యా న్యాయశాఖ మంత్రి బసంత్ కుమార్ సింగ్ తన నివాసం, పార్టీ కార్యాలయంలో చిన్న సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అయిన అకోయిజం ఎక్కువగా తన నివాసంలో ప్రజల్ని కలుస్తున్నారు. ఇంఫాల్లోని కాంగ్రెస్ కార్యాలయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, అకోయిజం కోసం ఓటర్లను కోరుతున్న పోస్టర్లను ఉంచారు. మణిపూర్ గత ఏడాదంతా అల్లర్లతో అట్టుడికింది. మైతేయ్, కుకీ తెగల మధ్య పోరుతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. 219 మంది కొట్లాటలో చనిపోయారు. ఇంకా వేల మంది పునరావాస శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ప్రస్తుతానికి ఘర్షణలు సద్దుమణిగినా ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ మాత్రం ఉంది. ఈ క్రమంలోనే ఎన్నికలు వచ్చాయి. మణిపూర్లో 2 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలో పూర్తిగాను, మరో నియోజకవర్గంలో సగభాగానికి ఈ నెల 19న పోలింగ్ జరగనుంది. భారీ ప్రచార ఆర్భాటాలతో మళ్లీ గొడవలు చెలరేగే ప్రమాదం ఉందని, శాంతి భద్రతలు అదుపు తప్పుతాయేమోనన్న భయంతో ఏ పార్టీ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. దీంతో ఎన్నికల హడావిడి మణిపూర్లో మౌనం దాల్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.